హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఆయిల్లో వేయించి చేసుకునే పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, 3 టమాటాలు, 20 ఎండుమిర్చి, ఒక చిన్న గ్లాస్ కందిపప్పు, కొద్దిగా చింతపండు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మెంతులు వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకొని సగం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా సగం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కందిపప్పు ఫ్రై చేసేటప్పుడు మిగతా సగం ఫ్రై అవుతుంది, లేకుంటే మాడిపోతాయి. ఇప్పుడు కందిపప్పు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత టొమాటో కూడా వేసుకొని మగ్గించాలి. ఇప్పుడు చింతపండు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. వన్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మూత పెట్టి 5 to 6 విజిల్స్ రానివ్వాలి.